ಅಂಗನವಾಡಿ ಕಟ್ಟಡದ ಮೇಲ್ಚಾವಣಿಯ ಗಾರೆ ಕುಸಿದಿದೆ. ಪುಟ್ಟ ಪುಟ್ಟ ಮಕ್ಕಳಿಗೆ ಗಾಯವಾಗಿದ್ದು ಒಟ್ಟು 7 ಮಕ್ಕಳು ಕಟ್ಟಡದಲ್ಲಿದ್ದರು. ಇನ್ನು 4 ಮಕ್ಕಳಿಗೆ ತಲೆಗೆ ಕೈಕಾಲುಗಳಿಗೆ ಗಾಯವಾಗಿದ್ದು ಸದ್ಯ ಪ್ರಾಣಾಪಾಯ ಸಂಭವಿಸಿಲ್ಲ. ಇನ್ನು ಮಕ್ಕಳಿಗೆ ಬಂಗಾರಪೇಟೆ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಕೊಡಿಸಲಾಗುತ್ತಿದೆ. ಕೋಲಾರದ ದಾಸರ ಹೊಸಹಳ್ಳಿಯಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ ನಡೆದಿದ್ದು ಕಟ್ಟಡ ಶಿಥಿಲವಾಗಿರುವ ಕುರಿತು ಈ ಹಿಂದೆ ಹಲವು ಬಾರಿ ಮನವಿಯನ್ನು ಮಾಡಲಾಗಿದ್ದು ಮನವಿಗೆ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಪಂದಿಸದ ಕಾರಣ ಇದೀಗ ಅಂಗನವಾಡಿ ಕಟ್ಟಡದ ಮೇಲ್ಚಾವಣಿಯ ಗಾರೆ ಕುಸಿದಿದೆ. ಇನ್ನು ಸಾರ್ವಜನಿಕರು ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸ್ತಾ ಇದ್ದು ಸ್ಥಳಕ್ಕೆ ಅಧಿಕಾರಿಗಳು ಬರುವಂತೆ ಪಟ್ಟು ಹಿಡಿದು ಕೂತಿದ್ದಾರೆ. ವಿಮಲಾ ದೀಪಕ್, ನ್ಯೂಸ್ 5 ಕೋಲಾರ. ನಿರಂತರ ಸುದ್ದಿ ಸಮಾಚಾರಗಳಿಗಾಗಿ ನೋಡ್ತಾ ಇರಿ, ಇದು ನಿಮ್ಮ ನ್ಯೂಸ್ 5. నలుగురు బిడ్డలకి ఎట్లా వీళ్ళు పంపించేదే? అంగన్వాడికి ఏం జవాబుదారీ లేదమ్మా. వీళ్ళు ఏమన్నా ఇంకా చూడు తిరిగి క్రాక్ ఎంత చూడు మలుస్తారా ఆ టైంలో పడుకోండేటప్పుడు దిగ్గిపోయినప్పుడు పడిపోతే ఎంతకి టైం మా ఇదే చదువు ఎవరైనా దూరం ఇచ్చిండ్రమ్మా? వాళ్ళు ఎవరికైనా ఇట్లా అయింది అని క్రాక్ ఎవరికైనా దూరం ఇచ్చిండ్రా? అది బిడ్డలు నిద్రపోయి అమ్ముకొని ఇచ్చింటే మధ్యాహ్నం పూటలు నిద్ర పెడతారు ఎట్లా వీళ్ళంతా? ఏం జవాబుదారీ లేదమ్మా. మేడం మేడం ఇప్పుడు ఎలా రాలి మేడం అడిగితే అడిగినా నంబర్ ఇవ్వండి, అడిగా ఏ నంబర్ చెబుతావునా? ఇంకెవరు చెప్పండి ఫోన్ అటెండెన్స్ చేసేలేదు మేడం బట్టి వచ్చా మేడం మేడం ఇప్పుడు చెప్పండి ఎవరన్నా నాతో మేడం నంబర్ ఏమిటి పెట్టుకుంటామా? ఆ ఏమని అడిగేవాళ్ళు ఎవరు ఫోన్ ఎవరన్నా? మేము అడిగితే ఇంకొకరు వచ్చి వాళ్ళ సపోర్ట్ మాట్లాడతారా? మేము వచ్చి ఏమన్నా ఏమ్మా ఇట్లా ఏమని అడిగితే వీళ్ళు వచ్చి ఇట్లా వేరే వాళ్ళు వాళ్ళ సపోర్ట్ మాట్లాడేదా? బిడ్డ వాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు నలుగురు బిడ్డలు ఎవరు పేరేమే బిడ్డ లస్య అదే ప్రశాంత్ కూతురా? ప్రశాంత్ కూతురు అన్నట. ఇంకొకరు ఎవరు? గుర్రం మనమరాలు. అది ఇంకొకరు నలుగురా వచ్చింది అందరేనా? శ్రీనివాస్ ಹಂಗೆ ಮೇಡಮ್ ನಂಬರ್ ಅನ್ಕೊಡು. ఏం రాపా ఇది చాలా మోసం ఖచ్చితంగా.